టీడీపీ పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ ను టీడీపీ ఎంపిక చేసింది. మొత్తం 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయగా 185 మంది రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు కల్పించింది. సీనియర్లకు గౌరవం ఇస్తూ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలతో కూడా నూతన కమిటీలను కూర్పు చేసింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులు కట్టబెట్టింది. 26 మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేయగా 31 మందితో జాతీయ కమిటీ ఏర్పాటు చేసింది. ఇక టీడీపీ పొలిట్ బ్యూరోలో 26 మందికి అవకాశం కల్పించగా టీడీపీ ఉపాధ్యక్షులుగా 18 మంది, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. సార్ రామకృష్ణ, టీడీపీ పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలను అధికారికంగా ప్రకటించింది. పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయటం, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావటం లక్ష్యంగా ఈ కమిటీలను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తా ఉన్నాయి. సీనియర్ల అనుభవాన్ని, యువ నాయకుల ఉత్సాహాన్ని కలిపే విధంగా ఈ కూర్పు ఉండటం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను నియమించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ నియామకాలు పార్టీ భవిష్యత్తు దిశను ఒక రకంగా రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉండబోతుందనేది చాలా స్పష్టంగా తెలియజేసినట్లుందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూనే అలాగే అనుభవజ్ఞుల మార్గదర్శకత్వాన్ని కూడా కొనసాగించేలా ఈ కమిటీలో నియామకాలు అయితే జరిగినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాష్ట్ర కమిటీ విషయానికి వస్తే మొత్తం 185 మందితోటి ఒక భారీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అత్యధికంగా 50 మంది మహిళలకు స్థానం కల్పించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సమానత్వం, భాగస్వామ్యాన్ని పెంచే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందని కూడా విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ఇది పార్టీకి మహిళా ఓటర్లలో మరింత బలాన్ని తీసుకురావచ్చేందుకు తోడ్పడుతుందన్నటువంటి అభిప్రాయం కూడా ప్రస్తుతం అయితే వ్యక్తమవుతా ఉంది. ఇక పార్టీ అత్యున్నత నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరోలో కూడా 26 మందితోటి పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనుభవం ఉన్నటువంటి సీనియర్ నేతలకు చోటు కల్పించడం ద్వారా కీలక నిర్ణయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకునే నేతలకు స్థానం కల్పించినట్లయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా 31 మందితోటి జాతీయ కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ కమిటీలు కీలక పాత్ర అయితే పోషించబోతా ఉన్నాయి. అదనంగా పార్టీ నిర్మాణాన్ని మరింత విస్తరించే క్రమంలో భాగంగా 18 మంది ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే మరో 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేశారు. ఈ ప్రతినిధులు పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు మీడియాతో సమర్థవంతంగా వాళ్ళతో అనుసంధానించి వ్యవహరించడంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే విధంగా 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ కమిటీల కూర్పులో ప్రాంతీయ సామాజిక సమీకరణలు కూడా ఒక రకంగా పెద్దపీట వేశారని మనం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా అన్ని వర్గాల నాయకులకు ఈ కమిటీల్లో అవకాశం అయితే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కల్పించిందనే మనం చెప్పుకోవచ్చు. విధేయత, కష్టపడే స్వభావం, అనుభవం వంటి అంశాలను వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని లోతైనటువంటి అధ్యయనం ద్వారా పూర్తి వివరాలు సేకరించడం ద్వారా ఈ కమిటీలో పదవులు కేటాయించినట్లయితే పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి ఈ కొత్త కమిటీలు పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం అయితే ఉందని పార్టీ వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. ఒకవైపు సీనియర్లకు తగినంత గౌరవం ఇస్తూనే మరోవైపు కొత్త తరం నేతలకు అవకాశాలు కల్పించడం ద్వారా
పార్టీలో సమతుల్యత సాధించడానికి గట్టి ప్రయత్నం జరిగిందనేది ఈ నియామకాల ద్వారా మనకైతే స్పష్టమవుతా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీలు ఎలా పనిచేస్తాయన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి విషయంగా మనం అయితే చెప్పుకోవాలి. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి పోలిట్ బ్యూరో విషయానికి వస్తే పోలిట్ బ్యూరోలో నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన్ని పోలిట్ బ్యూరోలో తీసుకోవడం జరిగింది. అలాగే కింజరపు అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి ఆయన కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. గుమ్మడి సంజారాణి సాలూరు నియోజకవర్గం మంత్రిగా ఉన్నారు. శ్రీదేవి గంటాడ గజపతి నగరం నియోజకవర్గం నుంచి, పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గం, ఆయన కూడా పార్టీ సీనియర్ నాయకుడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, అలాగే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుంచి, పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచి, అలాగే నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మహమ్మద్ షరీఫ్ నర్సాపురం నియోజకవర్గం నుంచి, మంతెన రామరాజు ఉండి నియోజకవర్గం నుంచి, కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి, వర్ల రామయ్య విజయవాడ పశ్చిమ నుంచి, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట నుంచి, గుత్తుకొండ ధనంజయ్ మంగళగిరి నుంచి, నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి, నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం నుంచి, అలాగే అనగాని సత్యప్రసాద్ రేపల్లె నుంచి, పిడుగురాళ్ల మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి, దగ్గుమళ్ల ప్రసాదరావు పచ్చూరు నియోజకవర్గం నుంచి, ఇక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొవ్వూరు నుంచి, బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి, కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి, అరవింద్ కుమార్ గౌడ్ నాంపల్లి నుంచి, అలాగే బక్కిన నరసింహులు షాద్నగర్ నుంచి, ఒక ఇద్దరిని అక్కడ తెలంగాణ నుంచి తీసుకోవడం జరిగింది. అరవింద్ కుమార్ గౌడ్ నాంపల్లి నుంచి, అలాగే బక్కిన నరసింహుల నుంచి షాద్నగర్ నుంచి, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణకు చెందిన వాళ్ళు. 24 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు. ఈ 26 మంది కూడా పార్టీలో ఎంతో కాలంగా పార్టీ కోసం సేవలందించినటువంటి సీనియర్ నేతలను ఈ పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారని చెప్పాలి. అలాగే పోలిట్ బ్యూరో ఎక్సెప్షియో మెంబర్లుగా నారా లోకేష్, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్, నరసరావుపేట పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళ ముగ్గురిని కూడా పోలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. ఇక నారా లోకేష్ ని నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరిగింది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలు అన్ని వర్గాలకు ప్రాధాన్యతమిస్తూ చాలా స్పష్టంగా కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలకు పదవుల్లో ప్రాధాన్యత అయితే కల్పించినట్లు చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. దేవి కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.